స్థానిక తెలక రోడ్లోని శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రిలో సుధారాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం ఉచిత రెటీనా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరం నందు సుమారు 50 మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు. డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ మధుమేహం ఉన్న వారిలో డయాబెటిక్ రెటినోపతి అనే కంటి వ్యాధి వస్తుంది. ఇలాంటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు రెటినాలోని రక్తనాళాలను దెబ్బతీస్తాయి. డయాబెటిక్ రెటినోపతి యొక్క ప్రారంభ దశలో దృష్టి సాధారణంగా ప్రభావితం కాదు. రెటినోపతి అభివృద్ధి చెందుతున్నప్పుడు దృష్టి ప్రభావితం కావచ్చు. పరిస్థితిని చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నట్లయితే మరియు మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకున్నట్లయితే స్మోకింగ్ ని ఆపడం లాంటివి చేయడం ద్వారా డయాబెటిక్ రెటినోపతి బారిన పడకుండా కంటి చూపు కోలుకోకుండా కాపాడుకోవచ్చని ఆమె తెలిపారు. ఈ వైద్య శిబిరంలో హాస్పిటల్ సిబ్బంది విశ్వనాథం, మహేష్, సునీత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా శ్రీ సాయి సుధా ఐ హాస్పిటల్ నందు ఉచిత రెటీనా క్యాంపు నిర్వహించాము. దాదాపు ఒక 50 మెంబర్స్ ఈ క్యాంప్లో పాల్గొన్నారు. ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మనందరికీ తెలుసు, రోజు రోజుకి షుగర్ వ్యాధి అన్నది యంగర్ ఏజ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దాదాపు 30 ఏళ్ళు పైబడ్డ వాళ్ళ నుంచి కూడా అందరూ కూడా ఎవరిని మేము క్లినిక్ రోజు ఐ టెస్టింగ్కి వచ్చినా కానీ షుగర్ ఉందని, బీపీ ఉందని చెప్పడం చాలా కామన్ అయిపోయింది. సో మెయిన్గా ఈ డయాబెటిక్స్లో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమంటే, షుగర్ మనకు ఎంత కాలం నుంచి ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. సో లాంగ్ టర్మ్ డయాబెటిక్స్ ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ ఒకసారి ఐ టెస్టింగ్ చేసుకోవాలి. అలాగే నాట్ ఓన్లీ ఆన్ ది డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ బట్ ఆల్సో ది సివియరిటీ ఆఫ్ డయాబెటీస్. సో చాలామంది కూడా షుగర్ కంట్రోల్లో ఉందనుకుంటుంటారు, కానీ వాళ్ళు ఫ్రీక్వెంట్గా HbA1c చూసుకొని సో షుగర్ లెవెల్స్ కంటిన్యూస్గా ఏ స్థాయిలో ఉన్నాయనేది ఖచ్చితంగా తెలుసుకుంటే ఐకి సంబంధించినంత వరకు చాలా సహాయపడుతుంది. మెయిన్గా మనకు రెటినాలో బ్లడ్ వెజల్స్ ఎప్పుడు కూడా ఈ బ్లడ్ సప్లై తగ్గినప్పుడు రెటినా డ్యామేజ్ అయ్యి స్టార్టింగ్లో మనకు నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిగా అర్లీ స్టేజెస్లోనే మనకు తెలుస్తుంది. ఆ స్టేజ్లో కానీ మనం కనుక్కోగలిగితే వారికి ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఫర్దర్ ప్రోగ్రెషన్ ఆపగలము. అలా కాకుండా చాలా లేటర్ స్టేజెస్లో మన దగ్గరకు వచ్చినప్పుడు అయితే న్యూ వెజల్స్ ఫామ్ అయ్యి అవి బ్లీడ్ అయినప్పుడు పర్మనెంట్ విజన్ లాస్ ఉంటుంది. సో అది నెక్స్ట్ సర్జరీ మ్యాండేటరీ అవుతుంది. సో వీటన్నిటికన్నా కూడా మనకు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ప్రతి సంవత్సరం ప్రతి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఐ టెస్ట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.